ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై నిర్వహించినటువంటి సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో సుమారు 20 కోట్ల విలువైన భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. నిధులు రావడమే చాలా కష్టం. నిధులు మంజూరైన తర్వాత ఏళ్ల తర్వాత జిల్లా లెవెల్లో పరిష్కారం కావాల్సినటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి అనుమతులు ఇప్పటి వరకు మా కలెక్టర్ గారు కొంత తీసుకుని కొంత ప్రయత్నం చేసినాక ఇప్పటి వరకు ఈ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత డిఎఫ్ఓ స్థాయిలో ఉన్నటువంటి అనుమతులు ఇంకా ఈ జిల్లాలో పెండింగ్. అసలు నిధులు రావడమే కదా, వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ని మనం ఎంత ఈజీగా పనులు చేయించే అవకాశం ఉంటే పనులు చేయించాలా, కానీ క్వరీస్ పెడుతూ పోతే అసలు అభివృద్ధి ఎట్లా సాధ్యమే? దయచేసి మంత్రి గారు స్ట్రిక్ట్లీ అండ్ సీరియస్ గా మీరు ఇమీడియట్ గా ఆర్డర్స్ ఇవ్వండి. ఈ ఫారెస్ట్ సంబంధించి అసలు ఈ రోజు కూడా ఖాళీ నరకరమైనటువంటి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్రధానమంత్రి సడక్ యోజనలో రోడ్డు మంజూరైంది, ఇంకో పక్క సిఆర్ఆర్లో అయినటువంటి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ వారం రోజుల లోపల ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అనుమతులు క్లియర్ చేయాలి. ఈ విషయం మీద గౌరవ ఎంపీ గారు కనీసం 3-4 సార్లు కూడా చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, మీరు పరిస్థితి చేస్తారు. కేంద్ర స్థాయిలో ఏమన్నా ఉంటే గౌరవ ఎంపీ గారు అక్కడికి వెళ్ళి వాటిని మంజూరు చేసి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి ప్రభుత్వ ఆస్తులని కాపాడుకోవాలనేటువంటిది ఇంకో భాగం. మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల విలువైన భూమి, 15 కోట్ల రూపాయల విలువైన భూమి మంత్రి గారు, ఇది కబ్జాకు గురై దీనికి ఫేక్ డోర్ నంబర్లు క్రియేట్ చేసుకొని దీని మీద ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డెవలప్ చేయడానికి మున్సిపాలిటీకి ల్యాండ్ డొనేషన్ కోట్ల రూపాయల విలువైన భూమి, ఇది దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల విలువైన భూమి ఈరోజు ల్యాండ్ గ్రాబర్ల చేతిలో పడిపోయింది. హైకోర్టులో నేను రెవెన్యూ జీపీకి ప్లస్ మున్సిపల్ జీపీకి పర్సనల్ గా కలిసిన, మీరు వెంటనే లేని కాగితాలను సృష్టిస్తున్నారు, మీరు ఇమీడియట్ గా తీసుకోవాలంటే ఇక్కడ నుండి కూడా నేను 2-3 సార్లు చెప్పినా, మరి మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం ఇస్తున్నారా లేదా? ఎందుకంటే ఈ జిల్లా కేంద్రంలో 15-20 కోట్ల రూపాయల భూమి ఈ రకంగా కబ్జా అయితే ఉన్నదే చిన్న మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ఈ రకంగా మున్సిపాలిటీ ఆస్తులనే మున్సిపాలిటీ కాపాడుకోలేకపోతే మిగతా అభివృద్ధి కొంత ఇబ్బంది అయితే కాబట్టి దయచేసి ఈ విషయం మీద మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దాంతో ఇల్లు కట్టుకుంటే మేము దిక్కులేక ఇల్లు కట్టుకుంటున్నారు, దిక్కులేక ఆ ఉసుక వాడుతున్నారు. కానీ దాంతో ఏమవుతున్నది, పోలీసు వాళ్ళకేమో పైకి వెళ్ళి ఐజీ డీజీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మీ జిల్లాలో అక్రమంగా శాండ్ అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు లోకల్ పేపర్లలో కటింగ్ చేసి వాళ్ళకు రిమైండర్ అంటే ఎస్పీ గారి కింద టైప్ చేస్తున్నారు. కావాదేమో పక్కడం అంటే ఆ పోలీసులు పట్టుకొని పెట్టి యాక్టర్లు టిప్పర్లు పట్టుకొని పోయి అరువులో లోపలిస్తున్నారు. పరిస్థితి ఏంటంటే పైన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్పీని అడుగుతున్నారు క్యాకర్ యాప్ లో, కానీ వీళ్ళు ఏమంటున్నారు క్యాకర్ నేను కింద అడుగుతున్నారు. తీసుకుపోయి వీళ్ళు టిప్పర్లు ట్రాక్టర్లో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి ఇలా 3,000 రూపాయలకు పుస్తక ట్రాక్టర్ దొరకాల్సింది 8 నుంచి 9,000 రూపాయలు పెడితే కానీ గరీబుల పుస్తకం దొరికేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద వెంటనే జిల్లా మంత్రి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, మీరు లిబరల్ గా నిర్ణయం తీసుకోండి. ఎందుకోనంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా పనిచేయాలంటే పైనుంచి వాళ్ళకు క్లియర్గా ఆదేశాలు ఏమైనా ఉంటేనే వాళ్ళు పనిచేయగలుగుతారు. కాబట్టి ఇంకోటి అక్కడ ఉన్నటువంటి సార్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో టిప్పర్లో లోడింగ్ వేయాలంటే పెద్ద పెద్ద టిప్పర్లు ఉంటాయి, దాంట్లో మాన్యువల్ లోడింగ్ అనేది కానిపోయింది. 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు శాండ్ తీసుకొని పోవాలంటే ఇప్పుడు మిత్రుడు ఖానాపూర్ శాసనసభ్యులు ఉన్నారు, బోధ్ శాసనసభ్యులు, ఖానాపూర్ శాసనసభ్యులు నాతో అనేక సందర్భాల్లో నాతో రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా టిప్పర్లు పట్టిస్తున్నారు అంటే వాళ్ళు నాకు చెప్తే నేను పట్టిస్తలేదు అని అంటే ఎస్పీ గారు పోలీసులు వాళ్ళు పట్టుకుంటున్నారు, నా పాత్ర ఏమీ లేదంటే లేదు మీరే ఇబ్బంది పెడుతున్నారంటే ఖానాపూర్ ఎమ్మెల్యే గారు నాకు రిక్వెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ఆదిలాబాద్ లో తప్ప ఉదయం 7 గంటలకు పని మొదలు పెట్టుకుంది, సాయంత్రం 5 గంటలకు మీరు ఇళ్లలో వండుకుంటున్నారంటే పని చేసుకుంటాడు, రాత్రంతా కూడా పని చేస్తున్నాం. దాంట్లో ఈ కండిషన్స్ పెట్టకుండా వెంటనే ఈ శాండ్కు సంబంధించినటువంటి లిబరల్ గా మీరు ఇవ్వండి. దానికి ఇక్కడ తప్పు చేస్తే పనిష్మెంట్స్ కూడా మీరు ఆ రకంగా ఇచ్చేటటువంటి
ప్రయత్నం చేయండి. ఇంకో దురదృష్టం సార్, ఈ జిల్లాలో 2 ఏళ్ళైంది సార్, ఏ శాంక్షన్ ఇచ్చినా ఒక్క వర్క్ కూడా టెండర్ కూడా వస్తుంది, ఒక్క వర్క్ కూడా టెండర్ కూడా వస్తలేదు. నేను కష్టపడి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొరకు ఏదో కింద మీద పడి బతుకున్నాడు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెస్తే ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా 1,00,000 రూపాయల గుంట కూడా ముడిపింది సార్ 2 ఏళ్ళ. ఎంత బతుకులాగా. నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా మంత్రి గారితో, ఈ ఎరగబడ్డటువంటి జిల్లాకు ఆర్థిక శాఖకు మీరు ముఖ్యమంత్రి ద్వారా ప్రత్యేకమైన ఆదేశాలు ఇప్పించండి. ఈ జిల్లాకు సంబంధించిన పేమెంట్లు ఏమున్నా కూడా కొంచెం తొందరగా వేయించేటటువంటి ప్రయత్నం చేస్తేనే ఇక్కడ మన కొంత అవకాశం ఉంటుంది కదా సార్, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ప్రత్యక్షంగా చూస్తా ఉంటాం. ఒక్కొక్కసారి ఎందుకు సంతోషం అనిపిస్తుంది అంటే మీరు చాలా సీరియస్ గా సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తారు. నేను అనేక